నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. గత కొంతకాలంగా సరిహద్దు వివాదాల కారణంగా ఉద్రిక్తంగా ఉన్న భారత్ చైనా సంబంధాలు ఆర్థిక రంగంలో మాత్రం కీలక సహకారానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. భారతీయ పరిశ్రమలు, ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేసిన ఆందోళనలను పరిష్కరించేందుకు చైనా హామీ ఇచ్చింది. ముఖ్యంగా ఎరువులు, అరుదైన మట్టి లోహాలు మరియు టెన్నెల్ బోరింగ్ యంత్రాల వంటి 3 కీలక రంగాలపై చర్చలు జరిగాయి. చైనా ఈ సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగా స్పందించడం ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారానికి కొత్త ఊపిరి పోసింది అని చెప్పాలి. అయితే భారతదేశానికి కీలకమైన ఈ 3 రంగాల్లో మాత్రం చైనా ఏకఛత్రాధిపత్యం వహిస్తుంది. అయితే ఇప్పుడు ఇరు దేశాల ఆర్థిక సంబంధాల నేపథ్యంలో అసలు చైనాతో మనకు ఏ ప్రయోజనాలు చేకూరుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశం వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. రైతుల అవసరాలకు ఎరువులు అత్యంత కీలకం. దేశంలో ఉత్పత్తి తక్కువగా ఉండడంతో భారత్ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతుంది. గతంలో చైనా నుండి యూరియా, డిఏపి వంటి ఎరువుల దిగుమతులు గణనీయంగా ఉండేవి. అయితే ఇటీవల కాలంలో చైనా తన దేశీయ అవసరాల కోసం ఎగుమతులను తగ్గించడం, ధరలు పెంచడం వంటి చర్యలు తీసుకుంది. ఇది భారతీయ రైతులకు తీవ్ర ఆందోళన కలిగించింది. సరఫరాలో అనిశ్చితి, అధిక ధరల భారం భారతీయ వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి ఆధునిక సాంకేతికతకు వెన్నెముక వంటివి. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ పరికరాలు, పునరుత్పాదక ఇంధన సాంకేతికతలు మొదలైన వాటి తయారీలో ఇవి తప్పనిసరి. ప్రపంచవ్యాప్తంగా అరుదైన మట్టి లోహాల ఉత్పత్తిలో, ప్రాసెసింగ్లో చైనా దాదాపు 90% వాటాతో ఏకఛత్రాధిపత్యం వహిస్తోంది. భారత్ ఈ ఖనిజాలను అధికంగా దిగుమతి చేసుకుంటుంది. చైనా ఈ లోహాల సరఫరాను నియంత్రిస్తే భారతీయ సాంకేతిక, రక్షణ, పారిశ్రామిక రంగాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ విషయంలో స్వావలంబన సాధించాలని భారత్ ప్రయత్నిస్తున్నప్పటికీ స్వల్పకాలంలో చైనాపై ఆధారపడడం అనివార్యం. భారతదేశం ప్రస్తుతం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భారీ పెట్టుబడులు పెడుతోంది. మెట్రో రైలు ప్రాజెక్టులు, పర్వత ప్రాంతాల్లో రోడ్లు, రైల్వేల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున సొరంగాలు తవ్వాల్సి వస్తోంది. ఈ సొరంగాలు తవ్వడానికి అత్యంత ఆధునికమైన భారీ పరికరాలు అవసరం. అవే టన్నెల్ బోరింగ్ యంత్రాలు. ప్రపంచవ్యాప్తంగా టీబీఎంఎస్ తయారీలో చైనా అగ్రగామి. భారత్ తన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం చైనా నుండి ఈ యంత్రాలను దిగుమతి చేసుకోవడం తప్పనిసరి. కానీ కొన్నిసార్లు దిగుమతి ప్రక్రియలో జాప్యం, సాంకేతిక సమస్యలు, ధరల పెరుగుదల వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇది భారతీయ ప్రాజెక్టుల పురోగతిని నెమ్మదింపజేస్తోంది. చర్చలు మరియు చైనా హామీలు ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం చైనాతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల్లో భారతీయ ప్రతినిధులు ఈ 3 రంగాల్లో ఎదురవుతున్న సమస్యలను స్పష్టంగా వివరించారు. దీనిపై చైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. చైనా భారతదేశానికి అవసరమైన ఎరువుల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చింది. భారతీయ వ్యవసాయ రంగం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి యూరియా మరియు డిఏపి సరఫరాలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తామని పేర్కొంది. భవిష్యత్తులో దిగుమతి విధానాలను సులభతరం చేసేందుకు ఇరు దేశాల వాణిజ్య, వ్యవసాయ శాఖల మధ్య నిరంతర సంప్రదింపులు జరగనున్నాయి. ఈ విషయంలో చైనా సానుకూలంగా స్పందించడం అత్యంత కీలకమైన పరిణామం. చైనా అరుదైన మట్టి లోహాల సరఫరాను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించబోమని, భారతదేశానికి అవసరమైన మేరకు నిరంతరం సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. దీనితో పాటు ఈ లోహాల ప్రాసెసింగ్, వినియోగంలో సాంకేతిక సహకారం అందించేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సహకారం భారతదేశం తన సొంత రేర్ ఎర్త్ పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడుతుంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం అవసరమైన టీబీఎంఎస్ సరఫరాను వేగవంతం చేస్తామని చైనా హామీ ఇచ్చింది. ఈ యంత్రాల దిగుమతిలో ఎదురయ్యే జాప్యాలను తగ్గించడానికి, సరఫరా గొలుసును మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అంతేకాకుండా నిర్వహణ, విడిభాగాల లభ్యత విషయంలో కూడా సహకారం అందిస్తామని చెప్పినట్లు సమాచారం. ఇది భారతదేశంలో జరుగుతున్న మెట్రో, సొరంగ మార్గాల ప్రాజెక్టులకు వేగం పెంచనుంది. సరిహద్దు ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఈ 3 రంగాల్లో చైనా నుండి వచ్చిన హామీలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తున్నాయి. ఇది ఆర్థికపరమైన సమస్యలను రాజకీయ ఉద్రిక్తతల నుండి వేరుచేసి చూడాలనే ఇరు దేశాల అభిప్రాయాన్ని బలోపేతం చేస్తుంది. చైనా ఈ హామీలను నిజంగా నిలబెట్టుకుంటే భారతీయ వ్యవసాయ, సాంకేతిక, మౌలిక సదుపాయాల రంగాలు గణనీయంగా లబ్ధి పొందుతాయి. ఈ పరిణామాలు ఒకవైపు స్వావలంబన సాధిస్తూనే మరోవైపు వ్యూహాత్మక దిగుమతులపై ఆధారపడే విధానాన్ని కొనసాగించడంలో భారత్కు సహాయపడతాయి. అయితే ఈ హామీలు ఎంత మేరకు ఆచరణలో సాధ్యమవుతాయో మరి భవిష్యత్తులో చూడాలి. ఈ ప్రయత్నాలు ఆర్థిక సహకారాన్ని పెంచి చివరికి ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.